వీళ్ళు అట్లీస్ట్ క్విట్. తప్పుదారిలో పోతున్నా అన్నప్పుడు క్విట్ అయినోడు చాలా గొప్పవాడు, కానీ అప్పుడు క్విట్ అవ్వరు. నెక్స్ట్ గెలిచి మళ్ళీ ఈ లోన్ని రీపే చేస్తా. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ లూప్. సో అలానే బిజినెస్ పెడదామని ఇప్పుడు సడన్గా నేను ఒకరి కింద జాబ్ చేయడం ఏంటి, నేను బిజినెస్ పెడతాను. పెట్టండి, కాకపోతే క్యాల్కులేటెడ్ రిస్క్. ఫెయిల్ అయితే కూడా నువ్వు వేరే వాడికి బర్డెన్ అవ్వకుండా బిజినెస్ పర్ఫెక్ట్ పాత్ స్కేల్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అవతార్ సినిమా ఎంత పెద్ద హిట్ అందరికి తెలుసు. అవతార్ హ్యాస్ క్రియేటెడ్ సెన్సేషన్ బాక్స్ ఆఫీస్లో, రైట్? చాలా ఇయర్స్ వరకు దాని దర్యాప్తులో కూడా రాలేదు. మొన్న అవెంజర్స్ వచ్చే వరకు కూడా రాలేదు. అవతార్ ఐడియా డైరెక్టర్కి జురాసిక్ పార్క్ టైంలోనే ఉంది. జురాసిక్ పార్క్ నేను స్కూల్లో వచ్చినప్పుడు సినిమా 90s. కానీ ఐడియా అవతార్ది జురాసిక్ పార్క్ తీసుకున్నప్పుడే ఉంది ఆ డైరెక్టర్కి. కానీ దానికి సపోర్టింగ్ టెక్నాలజీ లేదని, దానికి సపోర్టింగ్ బడ్జెట్ లేదని, దాని స్కోప్ ఇప్పుడు లేదని ఆగి వెయిట్ చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేశాడు. ఎప్పుడైతే దానికి ఆల్ రిసోర్సెస్ వచ్చాయో అప్పుడు మనీ పెట్టి అవతార్ తీశాడు. మీరు గూగుల్ చేయండి, అవతార్ పార్ట్ 8 వరకు టైటిల్స్ డిక్లేర్ అయి ఉన్నాయి ఆల్రెడీ, రిలీజ్ డేట్స్తో సహా. అంటే హీ వెయిటెడ్ ఆల్మోస్ట్ ఎ డికేడ్ జస్ట్ బికాస్ అప్పుడు క్యాల్కులేటెడ్ రిస్క్ కాదు అది. సో అది విజన్. రిసోర్స్ లేదు, టెక్నాలజీ లేదు. లేకుంటే అందుకే కదా కొన్ని సినిమాలు గ్రాఫిక్స్ వల్ల ఫెయిల్ అయింది అంటారు, కొన్ని సినిమా బడ్జెట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఏంటంటే నీకు డిజైర్ ఉండగానే సరిపోదు. నీ డిజైర్ వెనుక చాలామంది మళ్ళీ డిపెండెంట్ ఉంటారు, క్రియేటివ్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ, ఎనీ ఫీల్డ్లో. నీ డిజైర్ కోసం మ్యాడ్ వేలో వెళ్ళిపోయి వేరే వాళ్ళని బంద్ కాదు. అందుకే హీ బికేమ్ ద లెజెండరీ డైరెక్టర్.